వ్యవస్థల్లో మరి పూర్తి చేసిన ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో పలు హామీలను ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అమలు చేసిందంటున్నారు మంత్రి సవిత. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా అధికారంలోకి రాగానే పెన్షన్ల పెంపు చేపట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పెన్షన్ల కోసమే 45,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని తెలిపారు. దీపం 2.0 పథకం కింద ప్రభుత్వం మహిళలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేస్తోందని, తల్లికి వందనం కింద 1 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాలో 13,000 రూపాయల చొప్పున జమ చేసిందన్నారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు చేయూతనిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందంటున్న మంత్రి సవితతో మా కరెస్పాండెంట్ కాంతి ఫేస్ టు ఫేస్. సూపర్ హిట్ పేరుతో రేపు అనంతపురం వేదికగా సభను ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. భారీగా వచ్చేటువంటి ప్రజలకు ఏమి సందేశం ఈ సభ ద్వారా ఇస్తారు, అలాగే సూపర్ హిట్కి సంబంధించి సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి మనతో మాట్లాడడానికి మంత్రి సవిత ఉన్నారు. మేడం చెప్పండి, సూపర్ హిట్ నిజంగా అయిందా లేదో మీకు తెలీదా? మాకన్నా ఎక్కువగా మీడియా ప్రజలే ఎక్కువగా ప్రజల్లోకి తిరుగుతూ ఉంటారు. రేపటి రోజు తెలుస్తుంది. మేము సుపరిపాలన తొలి అడుగు వెళ్ళినప్పుడే ప్రజలు స్వచ్ఛందంగా మాకు పూల వర్షం కురిపించారు. ఎందుకంటే చెప్పిన అతి తక్కువ కాలంలోనే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 4,000 పెన్షన్ అన్నాం, 4,000 పెన్షన్ ఇచ్చాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4,000 పెన్షన్ ఇవ్వలేదు. అది కూడా 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్ ఇచ్చిన ఘనత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. ఈరోజు మేము చెప్పిన పథకాలన్నీ ఇచ్చాం. దీపం 1 ఇచ్చింది చంద్రన్న, దీపం 2 ఇచ్చింది చంద్రన్న. ఈరోజు అన్నదాత సుఖీబాబా కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, స్త్రీశక్తి కావచ్చు, అన్నా క్యాంటీన్లు కావచ్చు, ఆర్ఎంబి రోడ్లు కావచ్చు. మరి ఈరోజు కృష్ణా జలాలు రాయలసీమలో పారుతున్నాయి. ఈరోజు రైతన్నుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నామంటే అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఒక పక్క ఎన్ఆర్జీఎస్ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు ఏ గ్రామంలోకి వెళ్ళినా పల్లె పండుగ కింద ఎన్ఆర్జీఎస్ కింద రోడ్లు జరుగుతున్నాయి, డ్రైనేజీలు జరుగుతున్నాయి, బ్రిడ్జులు జరుగుతున్నాయి, హాస్పిటల్స్ డెవలప్మెంట్ జరుగుతుంది, అన్ని సెక్టార్స్ డెవలప్ జరుగుతుంది. ఒక పక్క పోలవరం, ఒక పక్క అమరావతి. మరి ఈ అభివృద్ధి ప్రజలు చూడడం లేదా? ఏ నమ్మకంతో అయితే చంద్రబాబు నాయుడు గారు అవుతానే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతానే అభివృద్ధి అన్నారు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. కాబట్టి ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా, మేము కూడా వెహికల్స్ అరేంజ్ చేయలేకపోతున్నాం, మేము సైతం అంటే ముఖ్యంగా మహిళలు. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు మహిళా యూనివర్సిటీలు తెచ్చిన ఘనత, మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించిన వ్యక్తి, మహిళా సాధికారత కోరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దీపం 1 కావచ్చు, వెలుగు కావచ్చు, మరి స్థానిక ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు కావచ్చు. మాలాంటి పొలిటికల్ లీడర్స్గా ఈరోజు ఎదిగాము అంటే, అన్ని రంగాల్లోనూ మహిళలు ముందున్నారంటే చంద్రబాబు నాయుడు గారే మా దేవుడని కూడా మేము చెప్పాలి. ఈరోజు మరి మేము గతంలో ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్నాం. స్త్రీశక్తి కింద ఈరోజు ఉచిత బస్సు, దానివల్ల ఒక పక్క డ్రాప్ అవుట్స్ కాకుండా విద్యార్థులు కాలేజీలకు వెళ్తున్నారు. గవర్నమెంట్ కాలేజీలో నాణ్యతమైన విద్య అందిస్తున్నాం. కానీ వచ్చిపోవటానికి, విలేజ్ నుంచి వచ్చిపోవటానికి ఇబ్బంది పడితే ఎక్కడ డ్రాప్ అవుట్స్ కాకూడదు. మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. రాష్ట్రంలో యూరియా కొరత ఉంది, రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలిపించింది వైఎస్ఆర్సీపీ. ఎలా చూడాలంటే యూరియా కొదువు ఎక్కడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల్లో కూడా జీటీ చింపేశారు. ఏం కథ? ఏదో ఒకటి ధర్నా చేస్తే వైసీపీ పార్టీ ఉంది అని ప్రజలు గుర్తుంచుకోవాలి. ఆయన కేసుల కోసం ఇదంతా డ్రామా. అసెంబ్లీకి రమ్మనండి, మా స్పీకర్ గారు పిలుస్తున్నారు. మరి యూరియా గురించి మాట్లాడడానికి మా అచ్చన్న గారు రెడీగా ఉన్నారు. మరి మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడేకి మన సత్యకుమార్ యాదవ్ గారు, హెల్త్ మినిస్టర్ గారు రెడీగా ఉన్నారు. బీసీ వెల్ఫేర్, హ్యాండ్లూమ్స్ గురించి, నేను ఏ డిపార్ట్మెంట్ గురించి అయినా మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మైక్ ఇస్తాం. వాళ్ళ చెల్లిని కానీ, తల్లిని కానీ, ఇంకో చెల్లిని కానీ, మహిళల గురించి కానీ, ఆయన్ని గురించి కానీ ఎక్కడ అసభ్యకరంగా మాట్లాడాం. గౌరవంగా మైక్ ఇస్తాం. రమ్మనండి, చర్చించమనండి, ప్రజల కోసం పోరాడమనండి. ప్రజలు ఎంతగా కూటమి ప్రభుత్వాన్ని, పాలన ఆదరిస్తున్నారు అనేది విషయం తెలుస్తుందని మంత్రి సవిత చెప్తున్నారు.